హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో దేవీ నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే దద్దోజనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ దద్దోజనం గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా కమ్మగా రావాలంటే ఈ వీడియోలో చూపించిన విధంగా చేసి చూడండి. అచ్చం గుళ్ళో పెట్టే దద్దోజనం లాగా కమ్మగా వస్తుంది. ఇప్పుడు కమ్మటి రుచితో కడుపుకి చల్లగా ఉండే ఈ దద్దోజనం ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందే చేసి పెట్టుకున్న రైస్ 2 కప్పులు, చిక్కటి పెరుగు 1 కప్పు, కాచి చల్లార్చుకున్న పాలు 1 కప్పు తీసుకొని నేను 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం కావాలనిపిస్తే ఇంకొక 1/2 కప్పు తీసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు జీడిపప్పు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలు 1 కప్పు, 2-3 స్పూన్ నెయ్యి తీసుకొని ఇప్పుడు రైస్ని వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటెతో మెత్తగా మెదుపుకోవాలి. రైస్ అంతా ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి పాలు అలాగే పెరుగు వేసుకొని పాలు పెరుగు అన్నంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. గరిటెతో కాకుండా చేత్తో బాగా కలుపుకున్నామంటే రైసు ఉండలు లేకుండా మెత్తగా వస్తుంది. ఇలా రైస్ అంతా మెత్తగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. దద్దోజనంకి నెయ్యి వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది. నెయ్యి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, మిరియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు, ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకునే వీడియో మిస్ అయిందండి, అందుకే చూపించలేదు. ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పాలు పెరుగు వేసి కలిపి పెట్టుకున్న రైస్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే వేయించి పెట్టుకున్న తాలింపు వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలు కూడా వేసుకోవాలి. దానిమ్మ గింజలు వేసుకుంటే దద్దోజనం చాలా రుచిగా ఉంటుంది. తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం దద్దోజనం రెడీ అయిపోయింది. ఈ దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడానికి, పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టివ్వడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా కమ్మగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.